కేరళ మాజీ సీఎం పినరాయి విజయన్ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటిల్ లిమిటెడ్ కేసుకు సంబంధించి మొత్తం 10 ప్రాంతాల్లో ఈడీ దాడులు చేపట్టింది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటిల్ లిమిటెడ్ నుంచి ఎక్స్లాజిక్ సొల్యూషన్స్ సంస్థకు 2.73 కోట్లు దక్కాయి. దానికి బదులుగా ఎలాంటి ఐటీ సేవలు అందించలేదు. ఈ ఎక్స్లాజిక్ సొల్యూషన్స్ విజయాన్ కుమార్తె టి వీణకు చెందిన కంపెనీ. ఈ కేసు విషయంలో వీణపై ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈ క్రమంలోనే మాజీ సీఎం నివాసం సహా పలు ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. కోయికోడ్లోని వీణా భర్త మాజీ మంత్రి మహమ్మద్ రియాజ్ నివాసంపై కూడా దాడులు జరిపింది. అటు ఈడీ అధికారులపై సిపిఎం కార్యకర్తలు దాడులకు తెగబడ్డారు. దీంతో విజయాన్ ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. కేరళ మాజీ సీఎం పినరాయి విజయన్ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటిల్ లిమిటెడ్ కేసుకు సంబంధించి మొత్తం 10 ప్రాంతాల్లో ఈడీ దాడులు చేపట్టింది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటిల్ లిమిటెడ్ నుంచి ఎక్స్లాజిక్ సొల్యూషన్స్ సంస్థకు 2.73 కోట్లు దక్కాయి. దానికి బదులుగా ఎలాంటి ఐటీ సేవలు అందించలేదు. ఈ ఎక్స్లాజిక్ సొల్యూషన్స్ విజయాన్ కుమార్తె టి వీణకు చెందిన కంపెనీ. ఈ కేసు విషయంలో వీణపై ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈ క్రమంలోనే మాజీ సీఎం నివాసం సహా పలు ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. కోయికోడ్లోని వీణా భర్త మాజీ మంత్రి మహమ్మద్ రియాజ్ నివాసంపై కూడా దాడులు జరిపింది. అటు ఈడీ అధికారులపై సిపిఎం కార్యకర్తలు దాడులకు తెగబడ్డారు. దీంతో విజయాన్ ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందజేస్తారు. సురేష్, కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ఇంటిపై ఈడీ దాడులకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సుమారు ఇవాళ కేరళ మాజీ ముఖ్యమంత్రి కమ్యూనిస్ట్ పార్టీ నేత అయినటువంటి పినరాయి విజయన్ నివాసాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహించింది. ఆయన కుమార్తె టి వీణకు సంబంధించినటువంటి ఎక్స్లాజిక్ సంస్థకు ప్రైవేట్ మైనింగ్ కంపెనీ పిఎంఆర్ఎల్ కు నుంచి కూడా 2017 నుంచి 2021 వరకు మధ్య జరిగినటువంటి లావాదేవీలపైన భారీ మొత్తంలో రిటైనల్ ఫీజులు చెల్లించారనేటువంటి ఆరోపణలపైన ఈ దాడులు చేస్తున్నట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. కేరళ వ్యాప్తంగా మొత్తంగా 12 ప్రాంతాల్లో ఈ దాడులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేపడుతుంది. అంటే టి వీణా భర్త పిఏ మహమూద్ రియాజ్ నివాసంతో పాటు పిఎంఆర్ఎల్ ప్రమోటర్ల ఇళ్లలో కూడా ఈ సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. తిరువనంతపురంలోని బేకరీ జంక్షన్ లో ఉన్నటువంటి పినరాయి విజయన్ అద్దెంటిని కూడా ఈడీ అధికారులు వదిలిపెట్టలేదు. ఈ సోదాలు కేరళ హైకోర్టు ఇచ్చిన అనుమతి తర్వాతే చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా క్యూఎస్ ఐడిసికి రాష్ట్ర ప్రభుత్వ సంస్థ 14% వాటా ఉందనేటువంటి ఉద్దేశంతో ఎక్స్లాజిక్ తో జరిగిన ఒప్పందం పూర్తిగా పారదర్శకమని, బ్యాంకు లావాదేవీల ద్వారానే చెల్లింపులు జరిగాయని కూడా విజయన్ కుటుంబ గతంలో స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఏదేమైనా ఇవాళ మాత్రం ప్రభుత్వం ఏర్పాటు దిశగా కాంగ్రెస్ ముఖ్యమంత్రిని ఏర్పాటు చేసిన వెంటనే మాజీ ముఖ్యమంత్రిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో దాడులు చేపట్టడం జరిగింది. ఎస్ఎఫ్ఐఏ ఈ వ్యవహారంపై విచారణ చేపట్టి 2025లో కూడా టీవీలను ఢిల్లీలో రక్షించినటువంటి జరిగినటువంటి సిచ్యువేషన్ చూసాము. 2023లో కూడా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్యాక్సెస్ కు సంబంధించి ఇంటరిమ్ బోర్డు ఫర్ సెటిల్మెంట్ కొన్ని చెల్లింపులపై అనుమానాలు వ్యక్తం చేయడం ఈ వ్యవహారంలో వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి గతంలో చూసాం. కానీ ప్రస్తుతం ఇంకా దాడులు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియజేస్తుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.